అరే ఇన్ని కూర్చోబెట్టు నేను బయట పెట్టి వస్తా. ఏం కూర్చో కాదు అంత ఓకే. టీకి ఏమైనా తాగుతావా? కాదు మంచి అడిగిన టీకి ఏమైనా తాగుతావా అని చెప్పి అడిగినా. ఎందుకంటే అడిగి చూపిస్తున్నావు. నేనేం అడిగినా టీకి తాగుతావా అని అడిగినా. నువ్వు అయితే తాగుతా అని చెప్పాలి, లేకపోతే తాగానని చెప్పాలి. అంతే కాదురా, గుసబెట్టి మంచి అడిగినా టీకి తాగుతావా అని అడిగినా. తాగితే తాగుతా అని చెప్పాలి, లేకపోతే లేదని చెప్పాలి. నువ్వు అంటుండ్రా. అరే నీకు గింతలన్నీ సిగ్గునే రా, ఎందుకు తీసుకొచ్చినావు రా? కిడ్నాప్ చేసినావు రా. మన గెస్ట్ కాదురా సర్వీసింగ్ ఆయనకి. సరేనా చెప్పాలి కదా నన్ను కిడ్నాప్ చేసి అని చెప్పేసి. ఆయనకి ఎంత యాటిట్యూడ్ ఉంటే చెప్పుకోను అంటాడు. అరే నోట్లో గుడ్డ పెట్టుకొని అని చెప్పు అంటే ఏడుకెళ్ళి చెప్తారు. అరే నువ్వు ఈ మధ్య నా మీద ఎక్కువ కోపం పడుతున్నారా? నాకు కిడ్నాప్ పోతే ఏమవుతావు, వెళ్ళిపోతున్నావు. ఫస్ట్ అయితే ఆయన దేవుడు అడుగు. ఎవరు అనేది? అరే నాకు నచ్చ ఈడు మళ్ళా చేస్తుండ్రు. అరే ఎవరు అంటూ నా నోట్లోకి వెళ్ళి అది తీసాడు రా. చెప్పు ఎవరినిది? మళ్ళా అడుగుతారా? ఒకటేసారి అడుగుతారు. మళ్ళాడు అమ్మ పద్మ ఇంకా మాట్లాడునా? అరే అప్పట్లో అయితే ఏం చాకట్లు చెప్తున్నది అనుకున్నావు. అప్పట్లో ఇంటి మూర్ఖం తెచ్చుకున్నాం అంటే చాలా సార్లు ఎన్నిసార్లు అసలు ఏంద్రా మీ ఇద్దరు అమ్మ ఊరేంది పద్మేంది నీకు అందుకనే నాకు సీరియల్ ఒక చూడక రానేది ముచ్చట పెడుతున్నావు రాంతో పెట్టి పద్మ గురించి నీకు తెలియదు ముచ్చట పెడుతున్నాను. అరే నేను అందుకే ఎప్పుడు ఇందాక నేను ఉండని వెళ్ళిపోతున్నాను. ప్రతి దానికి ఇట్లా కోపం పడుతున్నా నాకు నచ్చదురా పోయి. సరే 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 ఆ ఊరేందో కరెక్ట్ గా అనుకో. మీ నాన్నకు ఫోన్ చేయరా పోయి. హలో హలో, ఇక్కడ మీ కొడుకుని కిడ్నాప్ చేసినాం. ఏ కొడుకు? స్వప్నం కొడుకు, రమ్య కొడుకు, సరిత కొడుకు, నీరంచుకోరాని సరేరా మీ అమ్మాయి మనం అనవసరంగా పట్టుకొచ్చాం కానీ స్పరిస్తారా? మాతో నుండి ఏం చేస్తున్నావు? నేను తీసుకొచ్చి బాబు నడు.